శ్రీమాత్రే నమః. మనకందరికీ తెలుసు, రాబోయే మాసం శ్రావణ మాసం. పండగలు మొదలవుతాయి. సౌభాగ్యం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం ఈ మాస విశిష్టత. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే, సగం మందికి పైగా, ఇంకా చెప్పాలంటే 90% జనాలకి లక్ష్మి అంటే ధనము అన్న తప్పుడు అభిప్రాయం ఉంది. సౌభాగ్య లక్ష్మీ బారమ్మ అని పాటలు పాడతాం. భాగ్యం అంటే పొందడం, సౌభాగ్యం అంటే ఇవ్వడం. నాకు నా ఇంట్లో సమృద్ధిగా సౌభాగ్యం ఉండుగాక, శాంతి ఉండాలి, ధనం ఉండాలి. రెండు ఉంటేనే ఇవ్వగలిగిన యోగ్యత వస్తుంది. శాంతి ధనము రెండూ సమృద్ధిగా ఉండాలని ఆద్యాది లక్ష్మీ సహిత వరలక్ష్మీ వ్రతం అని చెప్పి అష్టలక్ష్ముల సమిష్టి రూపమైనటువంటి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. నన్ను అడిగితే ఆ రోజే కాదండి, శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మీ వ్రతం చేయొచ్చు. భగవంతుని కొలవడానికి నియమం ఏమిటి చెప్పండి. ఇకపోతే వరలక్ష్మీ వ్రతం అందరూ స్త్రీలు చేస్తూ ఉంటారు, కానీ బహు కొద్ది మందికి దాని యొక్క ఉపయోగం కనబడుతూ ఉంటుంది. దానివల్ల ఫలితం ఎందుచేత అంటే, దాని యొక్క అంతరార్థం తెలుసుకోకుండా కేవలం బాహ్యంగానే మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గమనిద్దాం. పూజా విధానం అందరికీ తెలుసు. కలశం చెయ్యాలి. కలశం మీద ఓ కొబ్బరికాయను పెట్టి, పంచపల్లవాలు పెట్టి ఆవాహన చేసి వరలక్ష్మీ దేవిని పూజ చేయాలంట. ఒక కలశం పెట్టేస్తాం, దాంట్లో కొంతమంది నీళ్లు పోస్తారు, కొంతమంది బియ్యం పోస్తారు. నిజానికి మంత్రాన్ని గమనించండి. నేను ఏ మంత్రం చెప్తున్నానో ఆ మంత్రానికి అనుగుణంగా నేను వెళ్ళాలి. పుష్పదళం వేస్తుంటే పుష్పదళం సమర్పయామి, పుష్పం వేస్తుంటే పుష్పం సమర్పయామి అన్నారు. అంటే మంత్రంలో ఏం చెప్పాడు? కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్తరిస్తుదో బ్రహ్మా, మధ్యే మాతృగణా స్మృతా, కుక్షౌతు సాగరా సర్వే. అందుకే పూజలో కలశము బంగారముతో కానీ, వెండితో కానీ, ఇత్తడి లేక రాగితో కానీ, తోతకు మట్టితో కానీ చేసి పెట్టాలి. అంటే ఏమిటా కలశం? ఇదే. దీనికి కోరిక లేదనుకోండి, ఇది బంగారు కలశం. కేవలం డబ్బు కోసమే చేస్తున్నావు, మట్టి కలశం. కానీ ఏదైనా ఈ కలశంలో ఆవిడ్ని ఆవాహన చేసుకోవాలి, కానీ బయట ఎన్ని కలశాలు పెట్టినా, 9 కలశాలు పెట్టినా వేస్టేనరా. నన్ను చూడండి, ఆ కలశం అర్థం తెలుస్తుంది. కలశస్య ముఖే విష్ణు, నా ముఖమే విష్ణువు యొక్క ఆవాహన స్థలం. నా ముఖం అంటే నా ముఖం కాదు, అందరి ముఖాలును. కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్ర స్థితో, పాదాల్లో. మధ్యే మాతృగణా స్మృతా, సప్తమాతృకులు ఉన్నారు ఇక్కడ మన శరీరంలోనే. కుక్షౌత్ సాగరా సర్వే, సప్త సాగరాలు ఇక్కడే ఉన్నాయి. అందువల్ల ఈ కలశంలో ఏం పోయాలి? నీళ్లు పోయాలి. బియ్యం ఎలా పోస్తామండి? ఎక్కడో పొరపాటు జరిగింది. కలశంలో ఉండాల్సింది నీళ్ళే. కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర, 7 చక్రాలే 7 ద్వీపాలు. అందులో మళ్ళీ చూడండి, పంచ పల్లవాలు పెడతారు. 5 మామిడి ఆకులు కానీ, 5 రకాల ఆకులు కానీ పెట్టాలి. అవేమిటి? పంచ ఇంద్రియాలకు సంకేతం. ఒక కొబ్బరికాయని పెట్టమంటారు, ఇది ఆత్మకి సంకేతం. ఈ కలశం మీద వరలక్ష్మీదేవిని ఆవాహన. ఆవిడికి యథాశక్తి లోటు లేకుండా, ఆవిడ భోగం. లక్ష్మీదేవి అంటే భోగం. చూడండి, వెంకన్నబాబు చేస్తారు చూడండి, ఎంత భోగం చేస్తే యథాశక్తి. నాకు డబ్బు ఉన్నప్పుడు మహాభోగం చేయాలి, ఆ భోగాన్ని 10 మందితో పంచుకోవాలి. యథాశక్తి భోగంతో ఆవిడ పూజ చేయాలి. లోభత్వం పనికిరాదు అని కొన్ని కథల్లో రాస్తారు. ఆవిడికి మంచి ఖరీదైన పట్టుచీర పెట్టాలి డబ్బున్నవాడు. ఆ పట్టుచీరని లేనివాడికి ఇచ్చేయాలి. ఇచ్చి గుణమే సౌభాగ్యం. అప్పుడు ఇంకా వృద్ధి అవుతుంది. ఎందువల్ల? లక్ష్మీదేవి అనుకుంటుంది, ఇతను నా బ్రాండ్ అంబాసిడరు, ఇతని ద్వారా డబ్బులు ఇస్తే నా ద్వారా ఇతని ద్వారా ప్రపంచానికి అందుతుంది
అని అనుకుని ఈ ఆకారానికి బోల్డ్ డబ్బులు ఇస్తుంది. ఇది రహస్యం. అసలు ఇస్తున్న కొలది పెరుగుతుంది. మన అజ్ఞానం కొలది ఇస్తుంటే తగ్గిపోతుంది అనుకుంటాం. జ్ఞానమైనా అంతే, ధనమైనా అంతే. అంచేత ఇచ్చి సౌభాగ్యం కోసం నా శక్తికి లోటు లేకుండా షోడశోపచార పూజ చేయాలి. అది ఎలా చేయాలి చాలా వీడియోల్లో చెప్పాం. పంచోపచార ఎలా చేయాలి అని కూడా చాలా వీడియోలో చెప్పాం. అక్కడ ఏంటంటే టైం లేదనో శక్తి లేదనో షార్ట్ కట్లో చేయడం ఇవన్నీ పనికిరావు. గంధం అంటే అష్టగంధం వేయాలి. ఈ అష్టగంధం ఏమిటి అని ఇంకో వీడియోలో చెప్తున్నాం. అంతే. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అష్టగంధాలంటే అష్టలక్ష్ముల్ని ఆవాహన చేస్తుంది. అష్టలక్ష్ముల వల్ల అష్టపాశాలు పోతాయి. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం తెలియకే మనం ఏదో చేస్తుంటాం. కొట్లో కొనుక్కొని ఎలా విసిరేస్తూ ఉంటాం గంధం తరపుయాన్ని. సరిగ్గా శాస్త్ర ప్రకారం అష్టగంధాలు చేసి ఆ పూజా విధానం చేస్తే మీకు అందరికీ తెలుసు కాబట్టి వరలక్ష్మి పూజా విధానం నేను చెప్పట్లేదు, అసలైందేదో చెప్తున్నాను. వరలక్ష్మి వ్రత కథ అందరికీ తెలిసిందే కదా. చారుమతీదేవి అని చెప్పి కొంచెం అలక్ష్యంగా దాని మీద దృష్టి పెట్టం. అందులో ముఖ్యమైన లైన్లు చదువుతాను వినండి. చారుమతీదేవి గయ్యాళి కాక మితముగా సంభాషించుచు భర్తను అత్తమామలను దైవముగా భావించి ఇవి వదిలేస్తారు. ఇలా చేస్తే అదే వరలక్ష్మి వ్రతం. గయ్యాళిగా ఉండకూడదు స్త్రీ అన్నవాళ్ళు, మితముగా సంభాషించాలి. ఆవిడ ఎప్పుడు మాట్లాడుతుందా అని ఈ భర్త ఎదురు చూడాలి. అంత మితంగా సంభాషించాలి, అంత మృదువుగా సంభాషించాలి అని ఆ కథ అర్థం. ఇకపోతే ముఖ్యమైనది మనకి ఇష్టం లేకపోయినా భర్తను అత్తమామలను దైవంతో సమానంగా భావించాలి. ఎటువంటి కర్మలు అనుభవిస్తున్నానండి మనం? ఎప్పుడో చేసిన కర్మలే ఇవన్నీ. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, స్నేహితులు కానీ, విరోధులు కానీ వీళ్ళందరూ ఆవిడ చేతి పంపింపబడ్డారు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి నేను ఏ ఆశ్రమంలో ఉన్నానో ఆ ఆశ్రమ ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. అంచేత వాళ్ళకి గౌరవంతో ఆ ధర్మం పాటించింది. ఇకపోతే చివరిలో వారందరూ ఒక్క ప్రదక్షిణ చేయగానే కానీ గల్లు గల్లు అని గజ్జలు వచ్చేసేయాలి. మనం ప్రదక్షిణలు చేస్తామని కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు? అక్కడ ఏం ప్రదక్షిణ చేయమన్నాడో మనకు అర్థం అవ్వట్లేదు. గిరగిరగిరగా తిప్పి అన్ని తోసుకుంటూ తన్నుకుంటూ తిరుగుతున్నాం మనం. ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి అంటే 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే పూజ అవగానే మనస్సు వికసించి ఏమైనా తప్పులు చేశానా, నేను ధర్మ ప్రకారం నడుచుకుంటున్నానా, ధర్మ విరుద్ధంగా వెళ్తున్నానా, అసలు రోజులో భగవంతుని గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నాను, ఈ ఆత్మ విచక్షణ అన్నది ఉండాలి. ఒక్క ప్రదక్షిణ అలా చేస్తే అంటే కుండలిని శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు వెళ్ళి, అది వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదు, అది ఎక్కడుందో దగ్గర తెలియదు. అట్లీస్ట్ ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఏం తప్పు చేస్తున్నాను అని ఒక ఆలోచించుకుంటే అదొక ప్రదక్షిణ. కాలికి గల్లు గల్లు అనంటే తర్ముఖంగా ఉన్న అనాహత శబ్దం. అమ్మవారి మాట వినబడుతుంది, అమ్మవారు పలుకుతుంది, నువ్వు ఆలోచించే పనే లేదు, ఆవిడ నడిపిస్తుంది ఇలా నడవరా అని. ఒక్క ఆత్మ వివేకం చేసుకుంటే. రెండో ప్రదక్షిణ చేయగానే దేహమంతా ఆభరణాలు వచ్చాయి. ఆ ఆభరణము ఆభా అంటే వెలుగు. ఎప్పుడు కాంతిం సుముఖం అని గణపతి తర్పణాలు చెప్పుకుంటాం. అంటే ఏ ముఖములో చిరునవ్వు ఉంటుందో, ఏ ముఖములో భక్తిభావంతో కాంతివంతంగా ఉంటుందో ఆ ముఖమే అందమైనటువంటి ముఖము అన్నారు. అంటే ఆభరణాలంటే నగలు కావర్రా. ఎప్పుడు ఇచ్చి చెయ్యి, ఎప్పుడు సరిగ్గా పూజ చేసే చెయ్యి, సకలాభరణాలతో కూడినటువంటి చెయ్యి. ఇక మూడో ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళ ఇళ్లకు తీసుకువెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు, పూల్చిన బంగారు రథాలు వచ్చాయి. అంటే ఏంటి? స్వర్గానికి వెళ్ళడానికి. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. మంచి జీవితం ఉండి ఉన్నన్నాళ్ళు సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఆ పరమాత్మలో లీనమవుతాం. మంచి ఎండ్ పాయింట్ వస్తుంది. ఎవ్వడి గురించి ఆలోచించకుండా ఒక్క ఊపిరితోటి అది ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. ఉత్తమోత్తమం. అమ్మవారి పూజ చేస్తూ, నాకు తెలిసిన నా శిష్యులు అమ్మవారి లలితా సహస్రం చదువుతూ భర్త ఒళ్ళో తలపెట్టుకుని
ప్రాణం వదిలేసిన ఒక ఆవిడ నాకు తెలుసు, నా శిష్యురాలే, పేర్లు అనవసరం. ఇంకో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతూ వెనక్కొచ్చి అమ్మవారిని చూస్తూ పువ్వులు చేత్తో పట్టుకుని లలితాయే నమః అని వాల్చేశాడు. ఇటువంటి డిపార్చర్స్ వస్తాయి. అది మనల్ని తీసుకెళ్ళడానికి ఏనుగులు గుర్రాలు పూంచిన రథం. ఇకపోతే వాయనదానం, ఇందిరాపతి గృహ్ణాతన మంత్రంతో అక్కడ కూడా మాటలు ఉండకూడదు. ఆ వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాస్తూ అలంకరణ చేస్తూ భక్తితో అమ్మవారే ఈ స్వరూపంలో వచ్చింది, సాక్షాత్ అమ్మవారి స్వరూపం అనుకుని వాళ్ళని కూడా ఇంకే మాటలు మాట్లాడకండి అమ్మా అని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చోబెట్టి అమ్మవారికే నేను ఇందిరా ప్రతిగృహ్ణాతు, ఇందిరికి ఇస్తున్నాను, నేను లక్ష్మికి ఇస్తున్నాను. మనం ఏం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం ఇచ్చినమ్మ వాయనం దీని మీద పెడుతున్నాను నేను. ఆ ఇచ్చిదెవరు పుచ్చుకునేదెవరు? రెండూ లక్ష్ములే. లక్ష్మి ఇస్తుంది, లక్ష్మి పుచ్చుకుంటుంది. ఏమిస్తుంది? బోర్లు కాదు, లక్ష్మే ఇస్తుంది. లక్ష్మి ఇస్తే ఇంకోటి లేదు. ఈ భావంతో నేను వాయనదానం ఇచ్చిన అద్భుతంగా పనిచేసి చేత మనం అంతా వరలక్ష్మి వ్రతం చేసి శ్రావణ మాసంలో మంగళారాలన్నీ బుట్టలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని పేరెంటాళ్ళకి వెళ్ళినా ఎన్ని వాయనాలు ఇచ్చినా మార్పు రాలేదు అంటే ఎందుకంటే ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిలో నేను లక్ష్మిని చూడాలి. ఇతర చింతన లేక ఇతర మాటలు లేక ఒక పూజ ఎలా చేస్తానో అంత ఏకాగ్రతతో చేయాలి. శక్తి కొలది ఇవ్వాలి. నీకు డబ్బు ఉంటే దానికి తగినట్లు నువ్వు ఆ సువాసనకి ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో వీలుంటే అన్ని శుక్రవారాలు, లేదు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేస్తే తప్పనిసరిగా మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఉంటుంది. ఆ మార్పు నాతో పంచుకుంటే నేను సంతోషిస్తాను. శ్రీమాత్రే నమః.